హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. రహదారులు పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. సైబరాబాద్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఒక్కసారిగా అంటే వర్షం బీభత్సం సృష్టించిందనే చెప్పవచ్చు. అనేక ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షపు నీరు వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి, ఇంకా ట్రాఫిక్ మెల్లగా కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అనేక ప్రాంతాల్లో వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి. అప్పుడే సాయంత్రం సమయంలో విధులు ముగించుకొని ఈ గమ్యస్థానాలకు చేరాల్సిన వాహనదారులు ఒక్కసారిగా వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది పెద్ద ఎత్తున ఒక కుంభవృష్టిగా వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో నగరంలో ఒక్క చోట అని కాదు, అనేక ప్రాంతాల్లో వర్షం ప్రభావం కనిపిస్తోంది. అయితే ఈ నగర వ్యాప్తంగా కూడా నగరంతో పాటు శివారు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పవచ్చు. పూర్తిగా వాహనాలన్నీ కూడా గత గంట సేపటి నుంచి కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న పరిస్థితి. అయితే ప్రధానంగా సైబరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలితో పాటుగా అనేక ప్రాంతాలు, మియాపూర్ కావచ్చు, లింగంపల్లి, అదేవిధంగా పటాన్చెరు, అనేక ప్రాంతాల్లోని వాహనాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, అదేవిధంగా బేగంపేట్, ఎర్రగడ్డ, సనత్ నగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ అనేక ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఎదురవుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ వాహనాల రాకలు క్రమబద్ధీకరిస్తున్నప్పటికైతే వాహనాలు పూర్తిగా అయితే ట్రాఫిక్ అయితే మెల్లగా కదులుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల అయితే అసలు పూర్తిగా కదలడం లేదు. పూర్తిగా వాహనాలన్నీ కూడా దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు అదేవిధంగా నిలిచి ఉంది. ఈ కారణంగానే వాహనాలు మెల్లగా కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం కొంచెం తెరిపి ఇచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ మాత్రం అదేవిధంగా కొనసాగుతుంది. వాహనాలు ఎక్కడికక్కడ జామ్లో ఇరుక్కున్నాయి. ఇప్పుడు వాహనాలు పూర్తిగా రహదారులపై వాహనాలు పూర్తిగా క్లియర్ కావాలంటే కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే వరద నీరు ఎక్కడైతే చిక్కుకుందో, అంటే వరద నీరు ఎక్కడైతే రోడ్లపైకి చేరి జలమయమైందో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే వరద నీటిని నాలాల గుండా సాఫీగా పారేలాగైతే చర్యలు చేపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో వారంతా అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా వాహనాలు అంటే నీటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం స్పష్టంగా దృశ్యాల్లో చూడవచ్చు ఏ విధంగా ట్రాఫిక్ అయితే జామ్ అయిందనేది దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది ఇక్కడికి చేరుకొని అయితే వాహనాలని నియంత్రిస్తున్నారు. అయితే మరి కనీసం ఒక 2 గంటలు పట్టే 2 గంటల పాటు అయితే ట్రాఫిక్ జామ్ ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే దీన్ని బట్టి, అంటే ప్రస్తుతం ఉన్న రద్దీని బట్టి, ఆ వాహనాల రద్దీని బట్టి తెలుస్తోంది. అయితే పాదాచారులు కావచ్చు, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఇతర వాహనదారులు కూడా ఈ కుంభవృష్టి వర్షానికైతే తీవ్ర ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. క్రమంగా ట్రాఫిక్ అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే జిహెచ్ఎంసీ అధికారులకి సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు వర్షం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు అయితే చేరుకున్నారు. రోడ్లపైకి ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.